ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ద్వితీయ స్కందములోని పద్యాలు కొని తెలుసుకున్నాం. సాయిరామ్. ముందుగా 161 వచనం. ఇట్లు పంచిన అనగా అలా పంపేసరికి 162 పద్యం. అరుదుగా లక్ష్మణుండు జనకాత్మజయున్ తన తోడన్ ఏగుదేన్ అరిగి రఘూతముండు ముదమారగదొచ్చన్ తరక్షు సింహసూకర కరి పుండరీక కపి ఖడ్గ కురంగ ఉరుక అహి కాసర ముఖ వన్య సత్వజయ చందతరాటవి దండకాటవిన్ అరుదుగా అపూర్వముగా లక్ష్మణుడును జనకాత్మజయున్ సీతయును తన తోడన్ కూడా ఏగుదేన్ రాగా అరిగి వెళ్ళి రఘువంశమునకు ఉత్తముడు అనగా రాముడు మోదము సంతోష ఆరగన్ పూర్వకముగా చొచ్చన్ ప్రవేశించెను. తరక్షు శివంగులు సింహములు సూకర అడవి పందులు కరి ఏనుగులు పుండరీక పెద్ద పులులు కపి కోతులు ఖడ్గమృగములు కురంగ లేళ్ళు ఉరక తోడేళ్ళు అహి పాములు భల్ల ఎలుగుబంట్లు కాసర అడవి దున్నలు ముఖ మొదలైన వన్య అడవి సత్వ జంతు చయ సమూహములతో చండతర మిక్కిలి భయంకరమైన అడవిని దండక అను అటవిన్ అరణ్యమును. భావము. లక్ష్మణుడు సీత అడవులకు వెళుతున్న రాముడి వెంట వెళ్ళారు. లక్ష్మణుడు సీత అడవులకు వెళుతున్నటువంటి రాముడి వెంట వెళ్ళారు. అలా రఘువంశ లలాముడైన ఆ శ్రీరాముడు శివంగులు సింహాలు అడవి పందులు ఏనుగులు పులులు కోతులు ఖడ్గమృగాలు జింకలు తోడేళ్ళు పాములు ఎలుగుబంట్లు అడవి దున్నలు మొదలైన అడవి మృగాలు వసించే అత్యంత భీకరమైన దండకారణ్యం ప్రవేశించాడు. తర్వాత 163 పద్యం. ఆ వనమున వసించి ముపావన నయశాలి ఇచ్చన్ అభయములు జగత్పావనముని సంతతికిన్ కృపావన నిధి అయిన రామభద్రుండు ఎలమిన్. ఆ వనమున అడవిలో నివసించి నృప రాజుల లక్షణమైన అవన రక్షణయందు నయ నేర్పుతో శాలి ఒప్పువాడు ఇచ్చెను అభయములు జగత్ లోకములకు పావన పవిత్రము చేయనట్టి మునుల సంతతి సమూహము కి కృపా దయకు వననిధి సముద్రము అయినట్టి రామభద్రుడు ఎలమిన్ సంతోషముతో లేదా వికాసముతో. భావము. రాజుల అందరిలోనూ నిధి సంపన్నుడు దయాసముద్రుడైన ఆ శ్రీరాముడు ఆ దండకారణ్యంలోని లోకాలను పవిత్రం చేసే మునులు అందరికీ అభయాలు ఇచ్చాడు. సాయిరామ్. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెవెన్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.